సినిమా స్టైల్లో 100 కోట్లు కొట్టేసిన వైసీపీ నాయకుడు. మీకు ఉద్యోగాలు ఇస్తా, నాకు బినామీలో వేయండి. ఏం చేయాలన్నా? మెరుగ పనులు చేస్తా అని గవర్నమెంట్ నుంచి కాంట్రాక్టులు తీసుకొని వస్తా. మీ అందరి అకౌంట్లలో కోట్ల డబ్బులు పడతాయి. పడ్డ తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకొని వచ్చి నాకు ఇచ్చేసేయండి. అలా కొంతమంది పేద యువకులను బినామీలుగా పెట్టుకుని కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రేయ్, నా అకౌంట్ లో 2 కోట్లు పడ్డాయిరా. అవునా? నా అకౌంట్ లో కూడా 2 కోట్లు పడ్డాయి. ఒకే రోజు 6,18,00,000 విత్డ్రా. ఇలా మొత్తంగా 100 కోట్లను కొట్టేశాడు వైసీపీ నాయకుడు. వాణి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది ట్యాక్స్ కట్టమని. ఐటీ నోటీసులు రావడంతో నిరుపేదలు కంగారు పడ్డారు. ఏరా, అందరు ఒక్కసారి ఇలా వచ్చారు? మా అందరికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని మెసేజెస్ వచ్చాయన్నా. ఇప్పుడు ఏం చేయమంటారన్నా మమ్మల్ని? ఓ పని చేయండి, మీ అందరు చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ క్రియేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అన్నా అదేంటన్నా? 100 కోట్ల స్కామ్ ఇది. జైలుకి వెళ్ళి చిప్పకూడదు తింటారా? అలా వేసిన స్కెచ్ బోల్తా పడి మళ్ళీ ఐటీ నోటీసులు రావడంతో ఈ నాయకుడు చేసిన స్కెచ్ మొత్తం బయటపడింది.